అధికారంలో ఉన్న టీడీపీ ఏం చేస్తుంది? ఒకప్పుడు జగన్ చేసిన తప్పిదాన్నే మళ్ళీ ఇప్పుడు టీడీపీ చేస్తుందా? అనవసర ఆరోపణలు, అనవసర రాద్ధాంతాలు ఎందుకు? నిరాధార ఆరోపణలు చేయడం వల్ల ప్రజల్లో చులకన కావడమే తప్ప అంతకు మించి ఒరిగేదేంటి? అసలు టీడీపీ ఎందుకు ఇలా చేస్తుంది? గతం మరిచి వాస్తవాలను పక్కన పెట్టి కొత్త తప్పులు చేసే దిశగా ఎందుకు నిర్ణయాలు తీసుకుంటుంది? ఒక అలిగేషన్ చేసేటప్పుడు ఒక ఖచ్చితత్వం ఉండాలి. ఒక ఆరోపణ చేసినప్పుడు ఒక ఆధారం ఉండాలి. ఒక విమర్శ చేసినప్పుడు ఒక లక్ష్యం ఉండాలి. ఇవేవీ లేకుండా గాల్లో మాటలు చెప్పి నీటిపై రాతలు రాసేస్తే అది రాజకీయం అవుతుందా? ప్రత్యర్థి పార్టీపై నిరాధార ఆరోపణలు చేస్తేనే మనుగడ ఉంటుందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇలాంటి అనుమానాలే కలుగుతున్నాయి. ఏపీ రాజకీయాలే ఇందుకు నిదర్శనం. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీపై ఇటీవల కాలంలో విమర్శల పర్వం పెరిగిపోయింది. నిలువలేని ఆరోపణలు, విలువలేని రాజకీయాలు చేయడంలో టీడీపీ తనకు ఎవరూ పోటీ కాదని నిరూపించుకుంటుంది. అయితే ఒకప్పుడు జగన్ సైతం ఇదే చేశారు. టీడీపీని లక్ష్యంగా చేసుకుని బరిలోకి దిగారు. ఎన్నికల ముందు జగన్ చేసిన ప్రయత్నాల్లో గాని, ఆయన సంధించిన అస్త్రాల్లో గాని టీడీపీని ప్రధాన పాత్రధారిని చేశారు. దీంతో ప్రజల్లో టీడీపీపై సింపతి పెరిగిపోయింది. తనకు కలిసొస్తోందని జగన్ వేసిన ఎత్తులు టీడీపీకి కలిసొచ్చాయి. ఫైనల్ గా అధికారం సైకిల్ ఎక్కి చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు జగన్ విషయంలో చంద్రబాబు కూడా అదే చేస్తున్నారనేది పలువురి రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ఇటీవల వైసీపీపై టీడీపీ చేసిన ఆరోపణల పర్వం అమెరికాకు వెళ్లిపోయింది. చంద్రబాబు అమెరికా పర్యటనలో ఉండగా వైసీపీ నేతలు చంద్రబాబును అరెస్టు చేయాలంటూ అమెరికాకు మెయిల్ చేశారనేది బలంగా వినిపించిన ఆరోపణ. అయితే అది వైసీపీ నేతలే చేశారా లేక ఎవరైనా చేయించారా అనేది క్లారిటీ లేదు. కానీ మెయిల్ మాత్రం ఇండియన్స్ ఫైటింగ్ ఫర్ హ్యూమన్ రైట్స్ నుంచి వెళ్ళింది. అంటే వైసీపీ నేతలు గాని, వైసీపీ మద్దతుదారులు గాని ఈ నిర్ణయం తీసుకోలేదనేది స్పష్టమవుతోంది. కానీ టీడీపీ నేతలు సూటిగా ఈ అంశాన్ని వైసీపీ ఖాతాలో జమ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో టీడీపీయే ఆలోచించుకోవాలనేది కూడా పలువురి రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. రాష్ట్రం విడిపోయిన నాటి నుంచి నేటి వరకు టీడీపీ, వైసీపీల మధ్య అగ్గి రాచుకుంటుంది. సీఎం సీటు కోసం జగన్ చేస్తున్న ప్రయత్నాల్లో ఎంత వాస్తవం ఉందో, జగన్ పార్టీపై టీడీపీ అనవసర ఆరోపణలు చేస్తుందనటంలోనూ అంతే వాస్తవం ఉంది. అయితే ఇక్కడ టీడీపీ నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్ పై ఎక్కువగా ఆరోపణలు చేసినా ప్రజల దృష్టిలో అవి సింపతిగా మారే అవకాశం ఉంటుంది. రాజధాని భూముల విషయంలో మొదలైన వివాదాలు ఇప్పుడు అమెరికా వరకు వెళ్లాయి. అయితే ఇవన్నీ నిరాధార ఆరోపణలుగానే మిగిలిపోయాయి. రాజధాని భూములను తగులుపెట్టింది ఎవరనే విషయం ఇంతవరకు తేలలేదు. కానీ దాని వెనుక జగన్ ఉన్నారని టీడీపీ ఆరోపించింది. తుని రైలు తగలబెట్టిన ఘటన వెనుక జగన్ ప్రమేయం ఉందన్నారు. అది నిరూపించలేకపోయారు. ఇక తాజాగా చంద్రబాబు అమెరికా పర్యటనకు సంబంధించి వెళ్లిన మెయిల్ ను కూడా జగన్ ఖాతాలో వేసేందుకు ప్రయత్నం చేశారు. ఇలా ప్రతి విషయంలోనూ వైసీపీని ఇన్వాల్వ్ చేస్తూ ప్రజల ముందు టీడీపీ చులకనవుతోంది. ఫలితంగా ప్రజల్లో మాత్రం వైసీపీపై సింపతి పెరుగుతోంది. అంటే ఒకప్పుడు జగన్ చేసిన తప్పే ఇప్పుడు టీడీపీ చేస్తుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. దీనిపై టీడీపీ ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలనేది పలువురి అభిప్రాయం.